ప్రైవేట్ ఆసుపత్రులు ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో డిఎంహెచ్ఓ ముఖ్య రవి రాథోడ్ మీడియాతో మాట్లాడుతూ, పట్టణంలో ప్రైవేటు పరంగా ఎవరైనా హాస్పిటల్ను నడపాలన్నా, ప్రాక్టీస్ చేయాలన్నా, ల్యాబ్ నిర్వహించాలన్నా అర్హత కలిగిన వారు తప్పనిసరిగా ప్రభుత్వం నుండి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలుపుతూ, ప్రైవేటు ఆసుపత్రుల తనిఖీలలో భాగంగా సెంట్రల్ టీం వారితో కలిసి కేంద్రంలో ఉన్నటువంటి 2 ప్రైవేటు ఆసుపత్రులను తనిఖీ చేయడం జరిగింది అని పేర్కొంటూ, ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఆసుపత్రులను నడిపిస్తే చర్యలు తప్పవని అన్నారు. పత్రికా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈ ప్రైవేట్ పరంగా ఎవరు ప్రాక్టీస్ చేయాలన్నా, అంటే అర్హత ఉన్న ల్యాబ్ నడపాలన్నా, హాస్పిటల్ నడపాలన్నా, ఇట్లా ఆప్టికల్ నడపాలన్నా అర్హత ఉన్న వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది మా యొక్క ఆర్డరు. అందులో భాగంగానే రొటీన్ చెకింగ్లో భాగంగానే మేము ఇవాళ మాకు సెంట్రల్ టీం వచ్చింది. సెంట్రల్ టీం వచ్చేసి హాస్పిటల్ చెక్ చేసుకున్నాక వాళ్ళు ప్రైవేట్ వాటికి కూడా ఆర్ఎఫ్ఈ అంటే అందులో భాగంగానే ఇట్లా కొట్టు శాంపిల్గా ఒక 2 చెక్ చేసేసుకొని ఎవరన్నా రిజిస్ట్రేషన్ లేకుండా ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకు ఒకసారి వార్నింగ్ లెక్కించుకుంటూ ఇంకోసారి అంటే టైం ఇచ్చుకుంటూ రిజిస్ట్రేషన్ చేసుకొని అర్హతను బట్టి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఒకవేళ చేసుకోకపోతే వాళ్ళకు ఒక 2 సార్లు ఫైన్ చేసి 3వసారి షట్టర్ క్లోజ్ చేసుకునే అవకాశం. ఇంకా చాలా మంది పెట్టుకున్నారు, అర్హత ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. వాళ్ళకు ఒక వార్నింగ్ ఇచ్చి 15 రోజులు టైం ఇవ్వడం జరుగుతుంది. 15 రోజుల్లోపు వాళ్ళు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, చట్టబద్ధంగా చేసుకోవాలి. చేనేడలో 2వసారి విజిటింగ్ వచ్చినప్పుడు షట్టర్ క్లోజ్ చేసేస్తాం. అంటే లీగల్ అంటే క్లినికల్ అసెంబ్లీ యాక్ట్ ఉంటుంది. యాక్ట్ ప్రకారం మేము రాయడమా, ఒక ఫైన్ వేయడమా, అంటే వాళ్ళ యొక్క చేసే పనిని బట్టి వాళ్ళు అంటే పద్ధతి ప్రకారం క్లినికల్ యాక్ట్ ప్రకారం చేస్తున్నారా లేదా దాన్ని బట్టి ఫైన్ వేయడమా, షట్టర్ వేయడమా, కేసు ఫైల్ చేయడమా అనేది చేస్తాం.